హలో, వెల్కమ్ టు కుక్ విత్ ఆరం. ఈరోజు క్యారమిల్ పాప్కార్న్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి మొదట పాప్కార్న్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మొదటగా ఒక కుక్కర్ తీసుకొని దానిలో మనం తీసుకునే పాప్కార్న్ గింజల్ని బట్టి మనం ఇక్కడ నెయ్యి తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న గింజలకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను. నెయ్యి వేసి అది బాగా వేడైన తర్వాత ఈ పాప్కార్న్ గింజలు ఇప్పుడు అన్ని స్టోర్స్లో, డిపార్ట్మెంటల్ స్టోర్స్లో అన్నిట్లో దొరుకుతున్నాయి కదా, ఇవి వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఇవి పాప్కార్న్ గింజలు అవి బాగా ఉబ్బి పాపయ్యాయి చూడండి. ఇప్పుడు పాపైనప్పుడు ఇది గ్యాస్ కట్ను రిమూవ్ చేసేసి మూత ఒట్టిగా మూత పెట్టి క్లోజ్ చేయవలసిన పని లేదు, విజిల్ పెట్టకూడదు. అవి అవి పాప్ అవుతాయి. ఇప్పుడు ఆ సౌండ్ మీరు వినండి. ఇప్పుడు మనము అందరం కుక్ చేసుకొని తినకుండా ఎక్కువగా బుక్ చేసుకొని తింటున్నాము ఆన్లైన్లో. అలా కాకుండా ఇక్కడ నుంచి మనం అందరము కుక్ చేయడానికి ట్రై చేద్దాం. ఇలా పాప్ సౌండ్ అంతా కంప్లీట్ అయిపోయి అది సౌండ్ ఆగిపోయిన వెంటనే మూత తీసి చూసుకుంటే చూడండి, పాప్కార్న్ ఎంత ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనము క్యారమిల్ పాప్కార్న్ ఎలా చేయాలో చూద్దాం. మనము బటర్ పాప్కార్న్గా ఇది ఇలాగే ఒట్టిగా తినేయచ్చు, లేదంటే పిల్లలు కొంచెం ఇష్టపడేదానికి స్వీట్గా ఇలా క్యారమిల్ పాప్కార్న్ చేసుకోవచ్చు. దీనికి మొదటగా ఒక కడాయిలో 1/2 కప్పు షుగర్ వేసి దీన్ని క్యారమలైజ్ చేసుకోవాలి. క్యారమలైజ్ చేసుకునేటప్పుడు అది క్యారమలైజ్ కొంచెం మెల్ట్ అయ్యి హనీ కలర్ మారుతుంది కదా, అప్పుడు బటర్ వేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ క్యారమలైజ్ షుగర్ చేసుకునేటప్పుడు మనం తీసుకునే పాప్కార్న్ బట్టి మనం షుగర్ అవి తీసుకోవాలి. తర్వాత కొంచెంగా బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇక్కడ ఎందుకు బేకింగ్ సోడా వేస్తున్నామంటే ఇది బాగా పొంగి అన్ని పాప్కార్న్కి ఈవెన్గా పడుతుంది ఈ క్యారమల్. తర్వాత మనకి తగినంత స్వీట్. ఇక్కడ నేను తీసుకున్న ఎంతెంత మెజర్మెంట్ తీసుకున్నానో వీడియోలో మీకు చూపించున్నాను. 1/2 కప్పు కండెన్స్ మిల్క్. ఇక్కడ కండెన్స్ మిల్క్ మీకు తగిన స్వీట్ కావాల్సినంత స్వీట్కి వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. మధ్యలో ఆపకుండా కలపాలి, ఎందుకంటే మాడే ఛాన్స్ ఉంది. అది పొంగేటప్పుడు దీన్ని మనము పాప్ చేసి పెట్టుకున్న పాప్కార్న్లో వేసుకోవాలి. వేసుకొని తొందరగా కలిపేసేయాలి దీన్ని. ఇది మొత్తం అన్ని పాప్కార్న్లకు ఈవెన్గా కలిసి చాలా బాగుంటుంది. మన మూవీ థియేటర్స్లో అప్పుడప్పుడు మనము కానీ మన పిల్లలు కానీ ఎన్నోసార్లు దాన్ని తినున్నాం కదా. మనం ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో చూడండి, అందరమే ఎంజాయ్ చేయవచ్చు. ఎంతైనా ఎప్పుడైనా హోమ్ మేడ్ ఈజ్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరికొత్త వంటకంతో తిప్పి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.